హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టైం అయితే 4:30 వస్తుందండి. తెల్లవారుజామున 4:30కే లేసానండి. శ్రావణ శుక్రవారం కదా. శ్రావణ మాసంలో వచ్చిన మొదటి శుక్రవారము నాగల పంచమి కాబట్టి 4:30కే లేచి నా పనులు ఎలా పూర్తయ్యాయి, శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజ ఎలా చేశాను ఏంటి అనేది మీరే చూడండి. ముందుగా గడప దగ్గర నుంచే ప్రతి ఇల్లాలకి పూజ స్టార్ట్ అయిపోతుందండి. తెల్లవారుజామున నేను లేవంగానే మొదటిగా చూసేది ముగ్గు. ముగ్గు అందంగా వేసుకొని కల్లాపు చల్లలేని వారికి ఇలా ప్యాకెట్లు దొరుకుతాయి కదండి, కల్లాపు ప్యాకెట్లు. ఆ ప్యాకెట్తో మొత్తం అయితే శుభ్రంగా కడుక్కున్నాను. ఇలా కడుక్కున్న తర్వాత పాదాలను లక్ష్మీదేవి పాదాలుగా భావించి అలా స్టెన్సిల్తో అయితే పాదాలను వేసి అందంగా డెకరేషన్ చేసుకున్నాను మెట్ల మీద. ఆ తర్వాత కింద మాకు టైల్స్ ముక్కలు ఉంటాయి. దాని మీద ముగ్గు అస్సలు కనిపించదు. ముగ్గుతో వేసిన అస్సలు కనిపించదు. శ్రావణ శుక్రవారాలలో ఇల్లు కలకలలాడాలి అంటే, వాకిట్లో కూడా ఎంతో అందంగా ఉండాలి అంటే కంపల్సరిగా రంగులు ఉండాల్సిందేనండి. లక్ష్మీదేవి వాకిట్లో చూసే ఇంట్లోకి వచ్చేయాలి, అలా అనిపించాలి. మన వాకిలి చూసి మన ఇంట్లో లక్ష్మీదేవి ఉందా లేదా అనేది బయట వారికి ఈజీగా తెలిసిపోతుంది. మనకు కూడా తెలియాలి కదండి. నేనైతే శుక్రవారం రోజు కంపల్సరీగా ముగ్గు పెట్టుకొని రంగులు అయితే వేసుకుంటాను. నిన్న ఈవినింగే అన్నీ ప్రిపేరింగ్ అయిపోయాయండి. అంటే అంతా ప్రిపరేషన్ అయిపోయాయి. రంగులు తెచ్చుకోవడం, పూజా సామాగ్రి తెచ్చుకోవడం, కావలసిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఇలా రంగులు వేసుకున్న తర్వాత రేకుల ముగ్గు అయితే వేశానండి. చాలా అందంగా అయితే కుదిరింది. నాకు అంతగా రాదు కాబట్టి ఇలా సింపుల్గా అయితే వేసుకున్నాను. ఇప్పుడు టైల్స్ మీద చాలా బాగా ముగ్గు కనిపిస్తుంది. లక్ష్మీ కళలా అనిపించింది. మా ఇంట్లో ఈరోజు లక్ష్మీదేవి స్థిరంగా ఉంది అని ఈ ముగ్గు వేసేటప్పుడు అనిపించింది. మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇలా మనం సింపుల్గా ముగ్గు పెట్టుకొని గడప దగ్గర పూజ చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అదే కాకుండా ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా ఉండదు. శ్రావణ మాసం మొదటి శుక్రవారం నాగపంచమి రోజున నేను సింపుల్గా పూజ ఎలా చేస్తున్నాను ఇద్దరు పిల్లలతో అనేది మీరే చూడండి. ముగ్గు కానీ నచ్చితే కంపల్సరీగా లైక్ అనేది చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఆ తర్వాత గడప పూజ. ద్వారలక్ష్మి గడపకు కంపల్సరీగా ముందు రోజు గడపను నీట్గా శుభ్రం చేసుకొని శుక్రవారం రోజు ఇలా తెల్లవారుజామున గడపకు పసుపు కుంకుమ పెడుతుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
మీరు గమనించారా? నేను గడపకు పూసింది రంగు పసుపు. రంగు పసుపు గడపకు పూయడం వల్ల ఎంతో కళగా ఉంటుంది. చూడంగానే మనకు బాగా నచ్చుతుంది. దేవుడికి బొట్లు పెడుతున్నట్టే అనిపిస్తుంది. ఈరోజు కొంచెం డిఫరెంట్గా రంగు పసుపునైతే గడపకు పూసి ఇలా దగ్గరగా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. తెల్లవారుజామున అవుతుంది. అలా చెట్లు, అందమైన ముగ్గు, గడపకు ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను. మా ఇద్దరి పిల్లలు లేవకముందే నేను ఇవన్నీ పనులు కూడా పూర్తి చేసుకున్నాను. పిల్లలు లేస్తే పనులు అస్సలు చేయనివ్వరు. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. ఇంట్లో లక్ష్మీ కళ వచ్చినట్టే ఉంది కదా. కంపల్సరీగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ముందుగా ఇలా ఆహ్వానించాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి. ఆ తర్వాత ఆగ్నేయ మూల అన్నపూర్ణాదేవిని ఉంచుతూ ఉంటాం కదా. నేను వంటగదిలో ఆగ్నేయ మూల అన్నపూర్ణాదేవిని పెట్టి ప్రతిరోజు జ్యోతిని వెలిగిస్తూ ఉంటాను. అదేవిధంగా లక్ష్మీదేవి మంత్రం శ్రీమని ఇలా రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకొని అన్నపూర్ణాదేవిని పెట్టుకునే స్థలంలో శుభ్రంగా పసుపును పూసుకొని లక్ష్మీదేవికి ఇష్టమైన అష్టదళ పద్మం ముగ్గు వేసుకున్నాను. చాలా సింపుల్ అండి. ఇలా అన్నపూర్ణాదేవిని మనం కిచెన్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో తిండికి లోటు అనేది అస్సలు ఉండదు. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో అయినా సరే తిండికి లేదు, బియ్యానికి లేదు, మా పరిస్థితి ఇట్లా ఉంది అనుకునేవారు ఇలా ఆగ్నేయమూల అన్నపూర్ణాదేవిని పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కూటుకి లేని పరిస్థితి నుంచి ఒకరికి ఇచ్చే స్థాయికి కంపల్సరిగా వెళ్తారు. అమ్మవారిని పెట్టుకోలేని వారు ఆగ్నేయమూల ఇలా లక్ష్మీదేవికి ఇష్టమైన ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూలతో అలంకరించుకొని దీపం పెట్టుకోవచ్చు. ఒక రాగి ప్లేటులో బియ్యాన్ని పోసి దాని మీదుగా ప్రమిదను ఉంచి ప్రతిరోజు కూడా దీపం పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఒక వారం రోజులు పెట్టి చూస్తే ఖచ్చితంగా తేడా కనిపిస్తూ ఉంటుంది. అలా అని 2 రోజులు పెట్టి వదిలేయకండి. పెట్టుకుంటాము అని నమ్మకం ఉంటే ప్రతిరోజు కూడా ఇలానే పెట్టుకోండి. పెట్టుకోలేము అనుకునేవారు శుక్రవారం, మంగళవారం ఇలా వంటగదిలో ఆగ్నేయ మూల దీపం వెలిగించుకోండి. అదేవిధంగా స్టవ్ దగ్గర కూడా నేను ఇలా పైన స్వస్తిక్ గుర్తు వేస్తాను. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోతాయి. పూజ గది ఎంత అందంగా అలంకరించుకుంటామో వంటగది కూడా అంతే అందంగా అనిపించాలి. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలి అంటే ప్రతి ప్లేస్ కూడా అందంగా సువాసనగా ఉండాలి. అదే కాకుండా ఆ ఇంట్లో ఎటువంటి గొడవలు, ఎటువంటి సమస్యలు ఉండకూడదు. ప్రతిరోజు గొడవ పెట్టుకుంటూ ఉంటే, అదేవిధంగా ప్రతిరోజు ఇంట్లో ఆడవారు ఏడుస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. మగవారు గుర్తించుకోవాల్సింది ఒకటే, ఇల్లాలు ఎంత సంతోషంగా ఉంటే ఆ ఇల్లు అంత కళగా అంత మంచిగా ఉంటుంది. ఇలా వంటగదిని అందంగా తయారు చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. నాకైతే ఈరోజు చాలా బాగా అనిపించిందండి. వంటగదిలోనే ఉండిపోయాను. అలా చూస్తూ ఉన్నా. మీకు కూడా చూపించాలి అనే ఉద్దేశంతో ఇలా పసుపుతో కుంకుమతో అందంగా అలంకరించుకున్నా. చాలా రోజుల నుంచి ఇలా చేసుకుందాము అనుకున్నానండి. కానీ నాకు ఈరోజు కుదిరింది. టైం దేనికైనా రావాలి. అది మన స్థితిగతులకైనా
మన సంపదకైనా ఏ విషయంలో అయినా సరే టైం మనకు కలిసి రావాలి. కలిసి వస్తేనే అన్నీ కూడా జరుగుతాయి. చూస్తున్నారు కదా నా వంటగది ఎంత అందంగా ఉందో. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లక్ష్మీదేవి మా ఇంట్లో ఉంది అనిపిస్తుంది. శ్రావణ మాసంలో చేయడం చాలా ప్రత్యేకం. ఈ శ్రావణ మాసం నెల రోజుల్లో కూడా శుక్రవారం రోజు ఇలా చేయటం వల్ల మన మనసులో ఉన్న కోరిక, సంకల్పం ఖచ్చితంగా తీరుతాయి. అదేవిధంగా గడప దగ్గర కూడా పసుపు కుంకుమలతో అలంకరించి పూలతో కూడా అలంకరించాను. ముగ్గును కూడా అలా చూస్తూ ఉండాలి అనిపించింది. మీ అందరికీ కూడా నా పూజా విధానం నచ్చుతుందనే అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఐశ్వర్య దీపం వెలిగించాలి, మనసులో ఉన్న కోరిక నెరవేరాలి అని ఉప్పు దీపం పెట్టబోతున్న ఐశ్వర్య దీపం. ఇలా ఒక రాగి ప్లేటు, ఇత్తడి ప్లేటు తీసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. అలంకరించుకున్న తర్వాత ఒక ప్రమిదను తీసుకొని పసుపుతో మొత్తం కూడా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ఇలా పూసుకోవాలి. అదేవిధంగా దీని మీదగా 2 చిన్న ప్రమిదలు కావాలి. ప్రతిదీ జంట కదండి, సింగిల్గా అయితే అస్సలు ఉంచకూడదు. భార్యాభర్త అలా జంటగా ఉంటుంది కదా ప్రతిదీ కూడా. అందుకోసమే 2 ప్రమిదలను కంపల్సరీగా పెట్టాలి. ఈ ప్రమిదలు వచ్చి ద్వారలక్ష్మి పూజకు ఇరువైపులా జ్యోతులు వెలిగించడానికి ఈ 2 ప్రమిదలకు కూడా పసుపు కుంకుమ నేను పెట్టుకున్నాను. ఇలా పసుపును మొత్తం పూసి కుంకుమతో అందంగా బొట్లు అలంకరించుకోవాలి. ఆ తర్వాత మనకు కావలసినది ఆవు నెయ్యి కానీ లేదా పూజకు వాడే నూనె కానీ. ఒత్తులు 3 ఒత్తులను కంపల్సరీగా వేయాలి. ఇలా 3 ఒత్తులు వేసుకొని మన సంకల్పం చెప్పుకుంటే చాలు. ఖచ్చితంగా ఈ శ్రావణ మాసం అయ్యే లోపులు మన కోరిక తీరుతుంది. అదేవిధంగా 5 కానీ లేదా 6 తమలపాకులు ఎక్కడ పోయి ఉండకుండా ఉండే తమలపాకులను తీసుకొని శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత పసుపు కుంకుమలు పెట్టాలి. ఈ ఐశ్వర్య దీపం శ్రద్ధతో, నమ్మకంతో మన మనసులో ఉన్న కోరిక తీరుతుంది అని చెయ్యాలి. ఇలా చేసేటప్పుడు ఎవ్వరితో కూడా అస్సలు మాట్లాడకండి. ఇలా పెట్టుకున్నాము అని కూడా ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పకుండా మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీరు ఐశ్వర్య దీపాన్ని ఈ శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు వెలిగించుకోండి. లేదు అనుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు, లేదు అనుకుంటే శ్రావణ శుక్రవారాలు ఈ నెల రోజులలో కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత రూపాయి కాయిన్ని వేసి పసుపు కుంకుమ అలంకరించుకోవాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే కళ్ళు ఉప్పు ప్యాకెట్ని మనం కొత్తది తెచ్చుకోవాలి. ఇంట్లో ఉపయోగించే ఉప్పును అస్సలు వాడకూడదు. ఇంట్లో ఉపయోగించే వస్తువు వాడకుండా కొత్తది తెచ్చుకొని వాడటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. అదేవిధంగా ఒక నిమ్మకాయని శుభ్రంగా కడిగి లక్ష్మీదేవి మంత్రాన్ని శ్రీమణి రాసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకున్నాను. అమ్మవారి నిమ్మకాయ మనం పూజకి వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి దగ్గర పెట్టి మనకు దీపం వెలిగిస్తూ అంటే మనకు ఆ నిమ్మకాయ ఇస్తూ ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి పటం వద్ద అయితే నేను ఆ నిమ్మకాయని పెట్టి లక్ష్మీదేవి పటం ఎదురుగా ఉప్పు దీపాన్ని సెట్ చేసుకున్నాను. నాకు కబోర్డ్ అనేది చిన్నది కాబట్టి అన్నీ ఇరుకిరుకుగా అయితే అనిపిస్తూ ఉంటాయి. అలా ఉప్పు దీపం, ఐశ్వర్య దీపం వెలిగించుకొని మన మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. పూజా ప్రాసెస్ విధానం మీరు చూసేయండి. ఎలా ఉంది ఏంటి అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున నేను చేసుకున్న పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు పూజ మొత్తం 8 గంటల లోపు పూర్తయింది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది.